బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. లావణ్య తమను గెంటేసింది ఇంటి నుంచి అంటూ వాళ్ళకి ఆరోపించడం జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి తెర మీదకి వచ్చింది రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్యకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ ఇంట్లో ఉంటోంది లావణ్య. ఇల్లు తమదంటూ లగేజ్ తో ఇంటికి వెళ్లారు రాజ్ పేరెంట్స్. ఇల్లు లేదంటూ రాజ్ పేరెంట్స్ ని బయటకు గెంటేసింది లావణ్య. ఇంటి ముందు ధర్నాకు దిగారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. కోకాపేటలోని పల్లవి బ్లోవర్డ్ విల్లాస్ లో రాజ్ తరుణ్ ఇల్లు ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి పెట్రిషియా అక్కడ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రిషియా, ప్రస్తుతం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఎస్, మరోసారి తెరపైకి లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ఒకవైపు కొన్ని రోజుల నుంచి రాజ్ తరుణ్ ఇంట్లోనే లావణ్య ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం. మరోవైపు ఈ ఇల్లు మాది అంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా లోపలికి వెళ్లారు. ఇల్లు ఇచ్చేదే లేదంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ ని మెరబెట్టుకొని గెంటేసిందంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఒకవైపు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రము కోకాపేట్ పల్లవి బ్లోవర్డ్ విల్లాల వద్ద అయితే ప్రస్తుతం మనమైతే ఉన్నాము. మీ వర్షన్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు మాత్రము ఒకవైపు 15 మంది గూండాలను తీసుకొచ్చి మరి ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడివ్వండి. 15 మంది గూండాలను తీసుకొచ్చి మరి అరాచకం చేస్తున్నారు అంటూ లావణ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాజ్ కుటుంబ సభ్యులు మాత్రం ఇల్లు మాది, పూర్తిగా డాక్యుమెంట్స్ అంతా కూడా రాజ్ పేరు మీద ఉంది. ఒకవైపు చూసుకుంటే రాజ్ తరుణ్ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చాడు. ఎప్పుడైతే వీళ్ళకి బ్రేకప్ అయ్యిందో అమ్మాయి మద్యానికి బానిస అయ్యి, డ్రగ్స్ కి బానిస అయ్యి తను ఇలా అంతా చేస్తుంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకు అంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ ఇంట్లో లావణ్య ఉంటుందని కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు మాత్రం మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీ ఇల్లు మీకు కావాలని ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు? యాక్చువల్గా ఇల్లు రాజ్ తరుణ్, రిజిస్ట్రేషన్ అంతా రాజ్ తరుణ్ పేరు మీదే ఉంది. అతను కష్టపడి సినిమాలు చేసి ఆ డబ్బులతో కొనుక్కునే ఇల్లు ఇది. అయితే గత 10 years అబోవ్, కరెక్ట్గా నాకు గుర్తులేదు, అప్పుడు కొనుక్కునేది. అప్పటి నుంచి కొన్నాళ్ళ పాటు వీళ్ళు ఇక్కడ మొన్నటి వరకు కలిసి ఉండడం, ఆ ఉండడం ఏ విధంగా ఉన్నారు, 3 years లివింగ్ రిలేషన్షిప్ ఉంది. తర్వాత వాడి సినిమాలకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే భయంతో, ఏమాత్రం గొడవ అయినా ఏమైనా వాడికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాడు చెప్పకుండా భరిస్తూ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూ చేశాడు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే తన డ్రగ్స్లో దొరికింది అన్న విషయం తెలియగానే ఆ డ్రగ్స్ తాలూకా ఇంపాక్ట్ నాకు అంటుకొని నా కెరీర్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అతని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయి అతను రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు, మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోతుంది. బయట సొంత ఇల్లు ఉండి కూడా అద్దెంట్లో ఉండాల్సినటువంటి కర్మ మాకు పట్టింది. మాకు ఇంట్లో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఇన్నాళ్ళు బాధపడి ఆఖరికి అనేది ఇప్పుడు ఇంక తట్టుకునే శక్తి లేక ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా అతను ఒక ఇంట్లో ఉంటాడు, మేము ఎక్కడో ఒక దగ్గర ఉంటాం, ఇవన్నీ అడ్జస్ట్ అవ్వలేక ఆఖరికి అనిపించిందంటే మా సొంత ఇల్లు ఉంటాడుగా నా ఇంట్లో నేను ఉంటాను అనుకొని నేను వచ్చాను. ప్రస్తుతం లావణ్య ఏం చెప్తుంది? మీరు లోపలికి వెళ్ళారా? ఏమంటుంది? మీరు లగేజ్ తీసుకొని మాకు కనిపిస్తుంది, మీ సూట్ కేసు ఇవన్నీ తీసుకొని వచ్చారు, ఏమంటుంది లావణ్య? ఏమంటుంది? అలా సామాన్లన్నీ బయటికి విసిరేసి బయటికి వెళ్ళిపోమంది ఇక్కడ నుంచి, అంతే, ఇక్కడ పనికిరాదని. ఇది మా ఇల్లు, మా ఇంట్లోంచి నేను ఎందుకు వెళ్ళాలంటే నీ ఇల్లా అంటది, నా ఇల్లు కాదన్నట్టుగానే దురుసుగా మాట్లాడుతారు. దురుసుగా మాట్లాడడం అనేది కామన్. తన పేరెంట్స్ ఇప్పుడే చూశారు కదా, మాట్లాడారంటే ఇంకా మామూలుగా విరిచికి పడిపోతారు, మాకు మాట్లాడడానికి అవకాశం ఉండదు. మేమేంటంటే ఎందుకు ఆ దురుసుగా మాట్లాడితే మనము మాట్లాడు ఎందుకు అని చెప్పి కాముగా ఉంటాం తప్పితే మాట్లాడలేక కాదు. ఇంకోటి ఏంటంటే తను డ్రగ్స్లో దొరికింది, ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని అనుమానం కూడా నాకుంది. ప్రస్తుతం ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని మీకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? ఉన్నాయని కూడా అనుమానం ఉంది. అది పోలీసులు సెట్ చెయ్యాలి, చేసి అది కూడా కనుక్కోవాలి. ఇప్పుడు మా ఇంట్లోకి మా సొంత ఇల్లు, మా అబ్బాయి కష్టార్జితంతో కట్టిన ఇంట్లోకి మేము వెళ్ళడానికి అవకాశం లేదు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇల్లు కొనుక్కొనే 10 years అబోవ్ అవుతుంది అనుకుంటాను, నాకు కరెక్ట్గా తెలియదు. దగ్గర ఈ 10 yearsలోని కూడా మేము ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితి మాకు లేదు. ఎప్పుడో వస్తే చుట్టం చూపుగా రావడం వెళ్ళిపోవడం, సంవత్సరానికి 2 సంవత్సరాలుగా తప్పితే
మేము ఇంట్లో ఉండే అవకాశమే మాకు లేదు. ఎక్కడో కొంపల్లో అద్దె కొంపల్లో ఉండడమే. ఇప్పుడు మా ఇంటికి నేను రావడం అనేది తప్పే అండి. నా ఇంట్లో నేను ఉంటాను అంటే నా ఇంట్లో ఉన్న సామాన్లు బయటికి విసిరేసి వెళ్ళిపోయినా నీకు సామాన్లు ఇక్కడ పడేస్తే సెక్యూరిటీని పిలిచి ఈ సామాన్లు గేట్ అవతల పడేయమంది. కమ్యూనిటీ గేట్ మా సామాన్లు గేట్ అవతల పడేయమంటే సెక్యూరిటీ మీద నేను అరిచాను. నేను ఇంటి ఓనర్ని, నువ్వు తీయడానికి వీల్లేదు. అంటే ఇన్ని రోజుల నుంచి తను ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. గత కొన్ని నెలల నుంచి, సంవత్సరం అవుతుంది ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు ఆల్మోస్ట్ 9 months వరకు అయింది. మరి ఎందుకని మీ ఇంట్లో మీరు రాలేకపోయారు? అమ్మాయికి ఎందుకు ఇల్లు వదిలేశారు? వదిలేయడం కాదు, గతి లేక, ఇంకా మాకు ఛాన్స్ లేదు. ఇంట్లో వచ్చి ఉండే పరిస్థితి మాకు ఉండదు. తన బిహేవియరే మాకు ఇక్కడ వాళ్ళు ఏదో అంటారు, మాకు ఇది పెట్టేశాను అది పెట్టేశాను, బీర్లు పోసాను ఇది పోసాను అని అంటుంటారు. కానీ అవేం కరెక్ట్ కాదు. ఎప్పుడో సరదాగా ఎప్పుడో ఏదైనా చేస్తే చేయాలి తప్పితే వాళ్ళు మాకు పోసింది లేదు, వాళ్ళు మాకు పెట్టింది లేదు, ఏమీ లేదు. ప్రతిదీ కూడా మా అబ్బాయి కష్టార్జితమే మాకు, అంతే. అతను చూసిందే. కాబట్టి ఆ ఇంట్లోకి వచ్చి ఉండే పరిస్థితి మాకు ఉండదు, ఉండలేము. తన బిహేవియర్ అలా ఉంటుంది. ఇక మేమే ఉంటాం ఇంట్లోని. అలా ఉండలేక మా అబ్బాయి దగ్గరికి రాలేక మేము ఎక్కడో బతుకుతున్నాం. కొన్నాళ్ళు వైజాగ్లో మూలు ఉండేవాళ్ళు, ఇక్కడ ఇప్పుడేమో దూరంగా ఎక్కడో ఉంటున్నాం. మాకు ఆ కర్మ ఏంటి? ఈసారి ఏమనిపించింది అంటే ఈ మధ్యన నాకు ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఇష్యూలు అన్నీ జరిగాయి. ఇష్యూలు జరిగిన తర్వాత వాడు అద్దీంట్లోకి రావడం, అక్కడ ఎస్టాబ్లిష్మెంటు, మా ఎస్టాబ్లిష్మెంటు. అతనికి సంగతి తెలుసు, సినిమాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అంటే ఎందుకు రాజ్ తరుణ్ ఇప్పుడే గత కొన్ని రోజుల నుంచి చూస్తే కూడా మొదటిసారి ఒక్కసారి ప్రెస్ మీట్ ఇచ్చిన రాజ్ తరుణ్ మళ్ళీ ఎక్కడ మాట్లాడలేడు, దీని గురించి డిస్కషన్ కూడా చేయలేదు. ఈ ఇల్లు వాస్తవానికి రాజ్ తరుణ్. మరి రాజ్ తరుణ్ రాకుండా మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని పంపించాడా రాజ్ తరుణ్? నేను పంపించలేదు. మాకే బాధ అనిపించింది. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువైపోతుంది, ఖర్చు అంతా అతనే భరించాలి, అతని ఇన్కమ్ తక్కువగా ఉంది. ఇలాంటప్పుడు మేము ఎక్కడ అద్దెల ఇంట్లో ఉంటూ ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ మనం భరించగలుగుతాం? అందుకేనంటే మా ఇల్లు ఉంటుండగా మనకి ఈ బాధలేంటి, మా సొంత ఇంట్లో మనం ఉండొచ్చు కదా అని మా సొంత ఇంట్లో ఉండడానికి అని చెప్పి మేము వచ్చాం. మీ ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేని పరిస్థితి కనిపిస్తుంది. కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇద్దరికీ హెల్త్ బాగాలేదు. ఈవిడికి కూడా రీసెంట్గా హార్ట్ కంప్లైంట్ వచ్చింది. షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి, నాకు ఉన్నాయి. ఈ కాలంలోనే, ఈ 10 years పీరియడ్లోనే ఈ స్ట్రెస్, మానసిక వేదన ఇవన్నీ అనుభవిస్తూ ఈ బాధ, ఇది అందరూ అర్థం చేసుకోగలరు ఈ బాధని ఏంటి అని. వీళ్ళకి తప్పించి మిగతా అందరూ అర్థం చేసుకుంటారు ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఆ బాధతోటి కృషించిపోయాం, ఇద్దరం కృషించిపోయి ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే వాడికి బర్త్డేని ఎందుకు? ఇప్పుడు ఇదే లావణ్య ఇప్పుడు లోపలికి రానివ్వట్లేదు. మీరు గత కొన్ని 2 గంటల నుంచి ఇక్కడనే ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లావణ్య లోపలికి రానివ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే లోపలికి రానిచ్చే వరకు మీకు అదేదో లావణ్యనే బయటికి పంపించాలి కదా, మీ ఇల్లు కాదు కదా. మరి అంటే తన ఇల్లు కాదు కదా, మీ ఇల్లు అన్నప్పుడు మరి పోలీసుల సాయంతో లావణ్యనే బయటికి పంపించవచ్చు కదా. మీ ఇంట్లో మీకే అధికారం ఉంటుంది వేరే వాళ్ళకన్నా. అవునమ్మా, కానీ అది పోలీసులు చేయాలి. చెప్పారా, ఇన్ఫార్మ్ చేశారా పోలీసులకి? ఇంకా అంటే వచ్చారు పోలీసులు, వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పారు. తీసుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాము. వాళ్ళ తండ్రి మాత్రం 15 మంది వచ్చి, గూండాలు వచ్చి మొత్తము ఉధృత వాతావరణం క్రియేట్ చేశారని వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో, చెప్పండి. హలో అండి. ఒక 15 మంది గూండాలను తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఆడపిల్లని కూడా చూసుకోకుండా ఎలా పడితే అలా ఇల్లు ధ్వంసం చేసి మర్యాదపూర్వకంగా వస్తే మేము కూడా మాట్లాడుకొని మంచి చెడు చూసుకుంటాం. బట్ అలాగ లేకుండా ఒక ఆడపిల్లని రాకుండా ఇలా లాక్కొని గేటు దాకా తీసుకొని పోయి ఒక ఆడపిల్లని తీసుకుని 15 మంది గుండాలు తీసుకొచ్చి రావడం అవసరమా? నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, వస్తే పిలిచి మర్యాదగా మాట్లాడుకుంటాం కదా. ఎంతమంది సమం చేస్తాం అతన్ని? మేము ఆయన జోలికి ఎందుకు పోతాం? మేము అతను పేషెంట్ అన్నారు, ఓకే నేను ఒప్పుకుంటా. మరి పేషెంట్ అనే ఆయన పేషెంట్ లాగే ఉండాలి కదా. ముందు ఒక 15 మందిని ఆడవాళ్ళని మగవాళ్ళని పంపించేసి ఇలా చేస్తుంటే ఎంతమందికి సమంజసం? ఎంతమందికి సమంజసం అండి? ఆడపిల్లలన్నీ గొంతు బట్టి ఆడదాకా లాక్కుపోవడం, 2 ఫోన్లు వాళ్ళు కొట్టేశాడు. మరి ఇప్పుడు వాళ్ళ మీద మేము చర్య తీసుకోవాలా, మా పాప మీద వాళ్ళు చర్య తీసుకోవాలా? మీరే ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఆమెని
మమ్మల్ని కూడా అంత మంచిగా చూసుకోవాలి మా పాప, వాళ్ళని అంత మంచిగా చూసుకుంది. మీరు ఎందుకు లోపల రానివ్వట్లేదు? ఇప్పుడు రాస్తారు అంటే ఇప్పుడు లావణ్య చెప్తున్న ప్రకారం రాస్తారు నేను ఇష్టపడ్డానని చెప్తుంది. ఇది రాస్తారు ఇల్లని అందరికి తెలిసిన విషయం. రాజతరుణ్ లావణ్య ఇల్లు, రాజతరుణ్ లావణ్య ఇల్లు. మరి రాస్తారు ఇల్లు అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లోపలికి వస్తారు కదా, వాళ్ళు ఎందుకు రానివ్వట్లేదు? ఎందుకు రానిరమ్మా? మీ ఇంట్లోకి నిన్ను పోనీరా, మా ఇంట్లోకి నన్ను రానిరా? వాళ్ళు బయటనే కూర్చుంటున్నారు. ఇప్పుడు కూడా విజువల్స్ చూడొచ్చు. రత్తు చేశాక లోపలికి ఎవరు ఎలా చేస్తారమ్మా? వాడు గుండెలకు బిహేవ్ చేశాడు, ఒక క్రియేటెడ్ చేశాడు, ప్లే చేసేస్తున్నాడు. ఆ ప్లే ఏందో 5 days మీకు ఎవిడెన్స్ చూపించేస్తాం. అది ప్లే హ్యాండిక్యాప్ అంటున్నాడు కదా, ఆ ప్లే ఏందో నేను చూపిస్తాను. దయచేసి మీ మీడియా ద్వారా మీడియా ఎవరికి చుట్టం కావద్దు, ఎవరికి చుట్టం కావద్దమ్మా. నేను చెబుతున్నా, ఒక సోదరులాగా చెబుతున్నా. మీడియా ఒకసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాళ్ళ తల్లి నిస్తాయితీ స్థితిలో కూర్చుంది. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్. ఎవరు పగ్గల కొట్టారు? ఇది వాళ్ళ గుండాలు, 15 మంది గుండాలు. మరి ఇక్కడ వీళ్ళందరూ కనిపించట్లేదు గుండాలు? అయ్యో పోలీసు పిఎస్లో ఉన్నారు, పిఎస్లో ఉన్నారు. ఇక్కడ లావణ్య కూడా విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. ఒకవైపు లావణ్య కూడా నిస్తాయిత స్థితిలో ఉన్నారంటూ కూడా లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే రాస్తారు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంట్లోకి చొరబడ్డారని అంటుంది. ఏం చెప్తారు లావణ్య? అంటే ఇది రాస్తారు ఇల్లు, మీ ఇల్లు అంటూ కూడా మీ తండ్రి చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇంటి పేరు కూడా ఇప్పటికే రాస్తారు, డాక్యుమెంట్స్ అంతా కూడా రాజ్ మీదనే ఉంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇంటి పేరు డాక్యుమెంట్స్లో రాస్తారని పేరుంటే అటాక్ చేస్తారా నన్ను వాళ్ళు ఏం చుట్టం పరంగా వచ్చి లావణ్య బాగున్నావా అని వచ్చి అని ఉంటే ఇన్ని గొడవలు ఉన్నా సరే నేను మళ్ళీ వెళ్ళి వండి కూర్చోపెట్టి తినండి ఆంటీ తిన్న అంకుల్ అనేదాన్ని. 15 మంది గుండాలతో వచ్చారు. ఒక 5 బయటే ఉన్నారు, 10 మంది మాత్రం లోపల చూపించండి. మొత్తం మెయిన్ డోర్ దగ్గర నుంచి ఇక్కడ కెమెరాస్ అన్ని పగలగొట్టేశారు. ఓకే, మొత్తం ఇవన్నీ మీరు పగలగొట్టారా లేకపోతే వాళ్ళు పగలగొట్టారా? ఎవరైతే వచ్చారో వాళ్ళు పగలగొట్టారు, నేను కాదు. మేము ఏది టచ్ కూడా చేయలేదు. అన్ని వీడియోస్ కూడా తీశారు. ఆ వీడియోస్ అన్ని కూడా బయటికి రావాలి. ఏవే పగలగొట్టారు? ఇప్పుడు బ్యాట్ తో మా తమ్ముడిని వాళ్ళే పగలగొట్టారు. మా తమ్ముడిని కొట్టారు. వెళ్ళి తలపేసుకున్నాడంట. అది చూపించారు. ఈ పూల కొన్ని ఇదంతా నాక్స్ ఇవంతా డోర్స్ పగలగొట్టారా? ఓకే, రైట్. ఎందుకు ఇంత అకస్మాత్తుగా వాళ్ళు రావడానికి కారణం ఏంటి ప్రధానంగా? వాళ్ళకే తెలియాలండి, వాళ్ళకే తెలియాలి. ఎందుకు మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడదామని ప్రయత్నిస్తున్నారా లేకపోతే ఏంటి? కేవలం ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి మాత్రం. అంటే ఎందుకు అంటే పంపించాలని ఏంటి? ఇప్పుడు రాస్తారు మీకు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఏమంటారు వాళ్ళ తల్లిదండ్రులు? ఏమంటున్నారు ప్రస్తుతం? వాళ్ళు ఏమంటున్నారంటే కేసు కోర్టులో ఉందండి. 11 సంవత్సరాలు అతను సహజీవనం చేశాడు అనేది ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. దాని తర్వాత ఏంటి అన్నది కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు. తీర్పు ఇవ్వక ముందు ఇలాంటి దౌర్జన్యం ఎందుకు చేయాలి? పోనీ రాజుకే రావాలనుందా, వాళ్ళ పేరెంట్స్ని పంపించాలనుందా? ఫోన్ చేసి చెప్పేది ఉండే. ఎందుకంటే మొత్తం నాదే అని నేనేం అనట్లేదు కదా, ఈక్వల్లీ ఉంది అది. అతనికి పేరు మాత్రం అతని పేరు మీద ఉందంటే మరి ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు మీరు ఏమైనా రాజుకి డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏంటి? మేము మా దగ్గర ఉన్న దాంట్లోని 70 lakhs వరకు మేము పెట్టడం జరిగిందండి. ఈ ఇంటి విలువ 1.5 కోటి మేము కొన్నప్పుడు ఇప్పుడు 12 కోట్లకు పెరిగింది. కేవలం ఆ దురబుద్ధి మాత్రమే. అండ్ ఈ హౌస్ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి కాదు. రాజ్ తరుణ్ 3,000 పెట్టుకొని అలా వచ్చిన మనిషి, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన మనిషి హీరో అవ్వడం జరిగింది. దాని తర్వాత రూపాయి పోగేసుకుంటూ జీవనం అన్నది 10 ఏళ్ళు సాగింది. అండ్ నేను ఫైట్ చేశాను. మళ్ళీ అతను నార్మల్గా సినిమాలు చేసుకోవాలని నాకు అతని మీద ఉన్న ప్రేమతో నేను మీడియా ముఖంగా అందరి ముందు సారీ కూడా చెప్పాను. నేను రాజుకి నార్మల్ అవుతుంది లైఫ్ అని. ఇలాంటి నార్మల్గా ఉన్న దాంట్లో మళ్ళీ ఇతను ఇంత రచ్చ చేయడం నాకు నిజంగా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇది మీ ఇల్లు రాజిల్లు అని మీరు మాట్లాడుతున్నారు. డాక్యుమెంట్స్ అంతా కూడా రాజ్ తరుణ్ మీద ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం హక్కు ఉంటుంది, ఇంట్లోకి రావడానికి హక్కు ఉంటుంది. మీరు ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు వాళ్ళ సామాన్ అంతా బయట పాడేసి మెడబట్టుకొని ఎందుకు తోసేసారు? అసలు టచ్ కూడా చేయలేదండి. ఎవ్రీథింగ్ వాజ్ రికార్డింగ్. వాళ్ళు ఎవరైతే ఫోన్లో వచ్చారో వాళ్ళందరూ ఫోన్లో రికార్డ్ చేశారు. మొలెస్ట్ నన్ను చేశారు. నేను రూమ్లో ఉన్నప్పుడు నన్ను ఇక్కడి నుంచి మొత్తం లాక్కుంటూ వెళ్ళారు. నేను ఫీమేల్లో, నేను ఆడదాన్ని అయింది. ఒక ఆడవాళ్ళు నా బ్రెస్ట్ అంతా ఒత్తేసి చాలా మొలెస్ట్ చేశారు. ఎవరెవరు వచ్చారు అసలు? గుండాలు అంటే మహిళలు వచ్చారా లేకపోతే ఆడవాళ్ళు? 8 మంది ఆడవాళ్ళు అండ్ ఒక 2 మగవాళ్ళు వచ్చారు. ఇంకొక 5 మంది ఏమో బయట ఉన్నారు. లోపలికైతే 10 మంది వరకు వచ్చారు. ఆడవాళ్ళు వచ్చారు. ఏమన్నారు మీతో? ఏం మాట్లాడారు? వాళ్ళ సంభాషణ ఏంటి? రావడమే అటాక్ చేసేసి ముసలోళ్ళు, నడవడానికి రాని ముసలోళ్ళు రాజ్ తరుణ్తో నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అనుకుంటూ వచ్చి తలుపులు పగలగొట్టేసి వాళ్ళే పగలగొట్టారు. ఇక్కడ నుంచి మొత్తం ఈడ్చుకుంటూ వెళ్ళారు. సీసీటీవీది పగలగొట్టేశారు. అంటే ఫుటేజ్ అంతా కూడా డిస్మాంటిల్ చేశారనుకుంటా. బట్ ఎదురుంటి సీసీటీవీ వాళ్ళ దగ్గర కూడా రికార్డ్ అయింది. మేము విజువల్స్ తీస్తున్నాము. ప్రస్తుతం ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు చుట్టం చూపుగా వచ్చి
రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నారు అని వచ్చి ఉంటే నేను వెల్కమ్ చేసేదాన్ని. అలా అంతా కూడా మీరే చేశారు అంటూ రాజ్ తరుణ్ వాళ్ళు చెప్తున్నారు. మాకు ఎటువంటి సంబంధం లేదంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్ అండి, ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. వాళ్ళు 10 మందిని తీసుకొని వచ్చారు, నేను ప్రూవ్ చేస్తాను. అది ఇంట్లో కూడా ఖచ్చితంగా డ్రగ్స్ ఉన్నాయి, మాకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ లావణ్య డ్రగ్స్ సేవిస్తుంది, ఇంట్లో కూడా డ్రగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. నిందలు భరిస్తూ ఇదే వచ్చాను. మీ ఛానల్ ఇప్పుడే నన్ను తీసుకొని వెళ్ళండి, డ్రగ్ టెస్ట్ చేయించండి. పాజిటివ్ వస్తే ఇల్లు కాదు కదా, నా ప్రాణాలని వదిలేస్తాను. ఫైనల్ ఏం చెప్తారంటే ఇంత ఇక్కడ వరకు కూడా బెడ్రూమ్ వరకు కూడా వాళ్ళు వచ్చారా? ఎంతమంది పూర్తిగా? ఓకే పూర్తిగా కూడా మొత్తం ఇదంతా కూడా విరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు రాజ్ తరుణ్ లావణ్య ఉన్న ఇల్లంతా కూడా ఇదే, మొత్తం మీద కూడా ఇంటికి వచ్చి ధ్వంసం చేస్తారు. అక్కడ ఏసీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా డిస్మాంటిల్ చేశారంటూ లావణ్య అయితే చెప్పుకుంటా వస్తుంది. అయితే రాజ్ తరుణ్ అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. క్వశ్చన్ అడిగే ప్రయత్నించండి, ఎందుకంటే సీసీ కెమెరాకి సంబంధించి కాస్త కీలకమైన ప్లేస్ ని అటాక్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు అక్కడి వరకు రాగలిగారు? ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎందుకంటే క్లియర్ గా అక్కడ ఆ విజువల్ బట్టి దాన్ని టార్గెట్ గా వచ్చే ప్రయత్నం జరిగిందా? ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తారా లావణ్యని? రైట్ ఎందుకని సీసీటీవీ ఫుటేజ్ వరకు వెళ్ళడం, అక్కడ కనెక్షన్ డిస్మాంటిల్ చేయాలనుకున్నారు? ఎందుకు మీ మీద దాడి చేయడానికి మాత్రమే ఎవిడెన్స్ లేకుండా చేశారా, లేకపోతే ఏంటి? మనుషులు వాళ్ళే చెప్పాలండి. వాళ్ళు పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళందరినీ. నా ఫోన్, ఇంకొక ఫోన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళే చెప్పాలి అదంతా ఎందుకు చేశారని. ఎవిడెన్స్ ఉండకూడదని. బట్ వాళ్ళు రాస్తారు పేరెంట్స్తో పాటు 10 మంది ఎలా వచ్చారు అన్నది నేను మీకు కొద్దిసేపట్లో ప్రూవ్ చేస్తాను. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులకు మేమే 100కి ఫోన్ చేశాము, బట్ ఇంటి వరకు రాలేకపోయారు, గేట్ వరకు. పోలీసులు వచ్చినప్పటికీ కూడా నా పొజిషన్, వాళ్ళు ఇద్దరు మనుషులు ఒకరు నా కాళ్ళు పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడి వరకు లాక్కొని వెళ్ళారు. ఓకే, మీ ఫైనల్ డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లావణ్య రాజ్ తరుణ్ కేసు అందరికీ తెలిసిన విషయమే. మొదట నీకు చాలా మంది సపోర్ట్ చేశారు, మీకు ఏదైతే మోసపోయావని ఒక ఉద్దేశంతో సపోర్ట్ చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ కి సంబంధించిన ఆడియోస్ ఇవన్నీ రావడం వల్ల మద్దతు అనేది తక్కువైపోయింది. ఇప్పుడు రాజ్ తరుణ్ మీ దగ్గరికి రాను అని మొఖం మీద చెప్పేశాడు. అనేక ప్రెస్ మీట్ లో కూడా ఇంకా లావణ్య రాజ్ తరుణ్ కలవడం అనేది ఉండదు, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని రాజ్ చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? అంటే రాజ్ తరుణ్ ప్రాపర్టీ కోసమే మీరు ఆశపడుతున్నారు అంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వస్తున్నారు. రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి మేము విడిపోయి వెళ్ళిపోలేదు, తను ఇంట్లో నుంచి పారిపోయాడు. దూరంగా ఉండి ఎక్కడో బోబో అని మొరుగుతున్నాడు. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మేము బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయి ఉంటే అతని ప్రాపర్టీ నా ప్రాపర్టీ అసలు ఏంటి అన్నది కోర్టు కదా చెప్పాలి. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా. అంటే కేసు ఉన్నది మీ ఇద్దరు రిలేషన్షిప్ పైన ఉంది, కానీ ఇంటి మీద అయితే కేసు లేదు కదా. కదా, మరి మేము 7 సంవత్సరాలు రెంటెడ్ హౌస్ లో ఉన్నాం కదా. మరి అప్పుడు మరి రెంటెడ్ హౌసెస్ స్టోరీ అంతా ఏంటి, ఈ జీవనం అంతా ఏంటి? ఇప్పుడు ఇల్లు తీసుకుని 5 సంవత్సరాలు అవుతుంది. మేము 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం మా రిలేషన్షిప్. ఇప్పుడు అతనికి వద్దు అనుకున్న దగ్గర ఇల్లు ఇదైపోయింది. మరి అప్పుడే నన్ను లోపలికి రానిచ్చేది కాకుండా ఉండే అతను. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఎవరేం ప్రాపర్టీ కోసం ఎవరు లేరు. మీరు డ్రగ్స్ సేవిస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు. మీతో ఉండడం వల్ల అతను ఎక్కడ దొరికిపోతాడా, లేకపోతే అతని మీద నిందలు ఎక్కడ పడతాయి అంటూ రాజ్ తరుణ్ అనేక సార్లు భయప్రాంతులకు గురి చేసావు. మరోవైపు కూడా మీడియాకు వెళ్తానని అనేక సార్లు రాజ్ని ఒకవైపు బెదిరింపులకి గురి చేస్తావు అంటూ రాజ్ చెప్పుకుంటూ వచ్చారు. అంటే మీకు భయపడి మాత్రమే రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మీరు డ్రగ్స్ సేవిస్తున్నారు, మీతో పాటు పలువురు ఫ్రెండ్స్ కూడా ఈ ఇంట్లో డ్రగ్స్ సేవించడము, పార్టీస్ రేవ్ పార్టీ లాగా కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు అన్న ప్రతి మాటకి ఎవిడెన్స్ చూపించి మాట్లాడమనండి. డ్రగ్ టెస్ట్కి నేను ఇప్పుడే వస్తాను. నెగిటివ్ వస్తే మీరు ఏం చేస్తారు? ఈ నిందలు ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేను. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు 11 సంవత్సరాల నుంచి అదే హిస్టరీ ఉందండి. ఎందుకు లావణ్య మీద కేసు 1.5 ఇయర్ నుంచే అవుతుంది. మీరు నా మీద పడ్డ ఫస్ట్ కేసు డేట్ చూడండి ఒకసారి దయచేసి. నేను ఏది ప్రూవ్ చేసుకోవడానికన్నా రెడీ, నేను ఎక్కడికి పారిపోలేదు. రాజ్ తరుణ్ని మీడియా ముఖంగా రమ్మనండి, నేను వస్తాను, కూర్చొని మాట్లాడదాం. నేను ఇన్ని రోజులు రాజ్ తరుణ్ మీద ఇంకా అనేక సాక్ష్యాలు అసలు బయట పెట్టలేదు, వద్దు అని. నాకు అతని మీద ఉన్న ప్రేమ వల్ల ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే యుద్ధం ప్రకటిస్తున్నారా రాజ్ మీద? బహిరంగ ప్రకటిస్తున్నాను. రాజ్ తరుణ్ గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పినా వదలను. నేను వచ్చి చిన్నోడా సారీ నీ కాళ్ళు పట్టుకుంటానని ఏదైతే కోరిన మనిషిని నేనే చెప్తున్నానో, నా ఫైట్ ఆగదు. కోర్టు మెట్లు ఎక్కించకపోతే నీ ఎడమ కాలు చెప్పు తీసుకొని కొట్టు. ఇది మోరోవర్ ప్రేమ కన్నా చాలా పర్సనల్ గ్రడ్జ్ మీలో కనిపిస్తూ ఉంది. ఎక్కడ ప్రేమ అనే ఛాయలు కనిపించట్లేదు. మిమ్మల్ని ఎవరన్నా ఒక 10 మంది ఆడోళ్ళు ఇలాగే చేసిన తర్వాత
అంటే ఎవరికి జరగకూడదు. బేసిక్ గా జరిగిన తర్వాత మిమ్మల్ని నా క్వశ్చన్ అడిగితే మీరేం సమాధానం చెప్తారో దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నారా మీరు? నొప్పితో అండి, నా బ్రెస్ట్ ఒత్తేసారు చండాలంగా. కుటుంబ సభ్యులు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతము హెల్త్ బాగాలేదు, మేము అక్కడనే రోడ్డు మీద ఎండల్లో నించొని ఉన్నారు, వాళ్ళని ఎందుకు మీరు లోపలికి రానిచ్చి కూర్చోపెట్టి అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు కదండి? ఇష్యూ అయింది, ట్రెస్ పాసింగ్ అయింది. నేను అదే మీడియా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ట్రెస్ పాస్ ఎలా చేస్తారు? ఎగ్జాక్ట్లీ వాళ్ళ రాజ్ తరుణ్ది కదా, రాజ్ తరుణ్ పేరెంట్స్ ది కదా. రాజ్ తరుణ్ అయినా వాళ్ళ పేరెంట్స్ కి అధికారం ఉంటది చేసే టైం కూడా ఇది లేదు. రాజ్ తరుణ్ పేరెంట్స్ గా వాళ్ళు ఏమి ఉండట్లేదు కదా. నేను రాజ్ తరుణ్ లివింగ్ టుగెదర్ ఉన్నాము, పెళ్లి చేసుకున్నాము, మేమిద్దరం ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆడుతున్న డ్రామా అంతా డ్రామాని. ఓకే, నేను మొదటి నుంచి కూడా రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకుంటూ వచ్చారు, కానీ మీ దగ్గర ఇప్పటి వరకు ఒక్క ఆధారం లేదు. కోర్టుకి సబ్మిట్ చేస్తున్నామండి, కోర్టులో ఉంది. చేస్తున్నానని మీరు చెప్తున్నారు, కానీ ఏదుంది మీ దగ్గర? ఆధారాలు ఉన్నాయి, కోర్టులోనే ఉన్నాయి. మేము ఇంకా కేసు కూడా ఆగిపోయింది. ఇప్పుడు లావణ్య తప్పు చెప్పిందని చెప్పిందా కోర్టు? మీరు కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు, డబ్బు అహంకారం, డబ్బు దుర్బుద్ధితోనే మీరు అంతా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు లోపలికి వచ్చి మమ్మల్ని ఇంట్లోకి రాని అంటే కూడా మీరు రానిచ్చకపోవడం, వాళ్ళని అలానే కూర్చోబెట్టడం, ఇదంతా చేస్తున్నారు. అదే కాకుండా మస్తాన్ సాయిని కూడా మీరు వెళ్ళి కోర్టులో కలిశారు, జైల్లో ములాఖత్కు వెళ్ళి కలిశారు. మస్తాన్ని కూడా మీరు 4 కోట్లు ఇచ్చేసే అంటూ కూడా అడిగారని కూడా పూర్తిగా చెప్తున్నారు. ఆరోపణల గురించి ఏం చెప్తారు? అదే ఎవరైతే చెప్తున్నారో అవి తీసుకొచ్చి మాట్లాడండి. నేను చాలా పెయిన్ లో ఉన్నాను. నా వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఏదైతే రిలీజ్ అవుతున్నాయో వాటి గురించి మాట్లాడడానికి మాత్రమే. కేసు లాగానే వెళ్తుంది. అది దాటి లావణ్య ఏదైనా తప్పు చేసింది అని ప్రూవ్ చేయమనండి. నేను నా తల అక్కడ పెడతాను, నరికేసేయండి, చంపేసేయండి, నన్ను చంపేమని నేనే కోర్టును కోరుతాను. ఫైనల్ లో మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు ప్రజలు? నాకు డ్రగ్ టెస్ట్ చేయండి, పాజిటివ్ వచ్చిన రోజున అందరూ మీ చెప్పులు అరిగిపోయేదాకా కొట్టండి. నేను డ్రగ్స్ కొనుక్కుంటున్నాను, అమ్ముతున్నాను, చేస్తున్నాను అన్నది ఏదొచ్చినా సరే. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా మీరు లోపలికి రానిచ్చే వరకు మేము అక్కడనే కూర్చుంటాం, అక్కడనే ధర్నా చేస్తామంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, మీరు ఏం చెప్తారు? నేను లోపలికి వాళ్ళు అదే అండి అత్తామామల్లో లేకపోతే రాజ్ తరుణ్ పేరెంట్స్ గా వచ్చుంటే డెఫినెట్ గా రాయించేదాన్ని. మీరు నేను చెప్పేది నమ్మట్లేదా లేకపోతే ఏంటి నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చి చేసిన దాడి వల్ల నేను తలుపేశాం అంతే. అయితే ఒక్కసారి అడిగే ప్రయత్నించండి, ఇప్పుడైనా లోపలికి రానిస్తారా? ఎందుకంటే రాజ్ తరుణ్ పేరెంట్స్ కైనా లోపలికి రానిస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ డిఫరెన్సెస్ ఏమైనా ఉండుండొచ్చు. ఒక రూమ్ లేకపోతే నేను ఈ రూమ్ లో ఉంటాను, లేకపోతే ఒక కాస్త పార్టీషియన్ గా ఎస్ మీరు ఇక్కడ ఉండండి, ఇష్యూ తేలేంత వరకు అక్కడ ఉండండి, ఈ ఏమైనా కాన్వర్సేషన్ జరిగే అవకాశం కనిపిస్తోందా? లావణ్య ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అడగరా ఒకసారి. అంటే ఇప్పటికే లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ బయట ఉన్నారు, రాజ్ తరుణ్ పేరెంట్స్ లాగా మీరు లోపలికి రానిస్తారా? అట్లీస్ట్ చాలా రూమ్స్ ఉన్నాయి ఇంట్లో, ఒక 3-4 రూమ్స్ వరకు ఉన్నాయి బెడ్రూమ్స్ లో, మేము పైన ఫ్లోర్ లో ఉంటాం, మీరు కింద ఫ్లోర్ లో ఉండండి, ఇటువంటివి ఏదైనా మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎప్పుడు విడిపోవాలని కూడా అనుకోలేదు కదండి. నా రాజ్ నాకు కావాలనే తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ నా అత్తమామ, నేనన్న వాళ్ళకి సారీ చెప్పాను, రాజ్కి సారీ చెప్పాను. నేను వెళ్ళి తలుపు కొడితేనే నా పైన చంపడానికి వచ్చిందని కేసు పెట్టారు. ఇప్పుడు నా పైన జరిగింది ఏం జరిగింది అన్నది నిజం చూపించిన తర్వాత జనాలందరూ నన్ను ఏం చేశారు అన్న చూసిన తర్వాత నేను రానిచ్చాలా రానొద్దా అన్నది పోల్ పెట్టండి, జనాలు ఏం చెప్తా చేస్తాను. మీరేమంటారు? అదే అండి చూపించే మాట్లాడతాను, నన్ను ఏం చేశారని చూపించే మాట్లాడతాను. అంటే ఒక్కసారి పెటిషన్ అడిగే ప్రయత్నించండి. ఒకవేళ ఎక్సెప్ట్ పేరెంట్స్ మినహా కేవలం పేరెంట్స్ మాత్రమే వస్తాయి, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అటాక్ చేసే అవకాశం అనే అంశానికి సంబంధించి పెద్దగా కనిపించట్లేదు కదా. సో అటువంటి సినారియోలో కేవలం వాళ్ళిద్దరూ కనుక వస్తే లోపలికి ఎలా చేస్తుందా లావణ్య? కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే. ఎస్ లావణ్య, ఇప్పటికే 15 మంది వచ్చి అటాక్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా చూస్తే నిస్సాయితీ స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే నిస్సాయితీ స్థితిలో ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళిద్దరినన్నా లోపలికి రానిచ్చే ప్రయత్నం చేస్తారా? రానిస్తానండి. ఎలా లేదన్నా అత్తమామ ఇప్పుడు నా తల్లిదండ్రులు కంటే ఇంకా ఎక్కువ క్లోజ్ ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వీళ్ళతోనే ఉండేదాన్ని. నేను రానివ్వకుండా ఉండే మనిషినేం కాదు. నా రాజు వచ్చినా సరే రానిస్తాను. మేము ఎలా అయితే ముందు జీవితం ఉండేవాళ్ళమో అది ఖచ్చితంగా రానిస్తాను. బట్ రానిచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఏం జరిగిందో, నా మీద ఎవరు అటాక్ చేశారో మీ మీడియా మిత్రులు వాళ్ళని కూడా ప్లీజ్ దయచేసి చూపించాలి కదా. అవన్నీ జరిగిన ప్రాసెస్ తర్వాత నేనే ఇంటికి లోపలికి పిలిచి అన్నం కూడా వండి పెడతాను. అంటే లావణ్య చెప్తున్న ప్రకారం చూస్తే కూడా వాళ్ళు అత్తమామలాగా లోపలికి రాలేదు, నా మీద దాడి చేశారు. సుమారుగా ఒక 15 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి ఏదైతే డోర్స్ ఇక్కడ మనం విజువల్స్ తో చూస్తే ఈ డోర్స్ అంతా కూడా పగ్గల కొట్టారు. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. వీళ్ళు నా మీద దాడికి వచ్చారంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ప్రధానంగా ఎవరైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ ఉన్నారో మేమిద్దరం కూడా నిస్సాయిత స్థితిలో ఉన్నాం, మా ఇంటికి మేము ఎందుకు రావద్దు, తను మమ్మల్ని వెనకాల ఒకవైపు చూసుకుంటే కూడా
మెడపట్టి గెంటేస్తుంది, తను మమ్మల్ని బయటికి రాణిస్తుంది అంటూ కూడా లావణ్య అయితే చెప్పుకుంటూ వస్తుంది. ఒకవైపు క్లియర్గా చూస్తుంటే కూడా లావణ్య రాస్తారు ఇదే ఇంట్లో ఉన్నారు, గత కొన్ని ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఇదే ఇంట్లో ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇల్లంతా కూడా ధ్వంసం చేశారు. ఒకసారి మనం చూడొచ్చు కూడా, డాగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి కూడా. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పుడు అత్తమామలు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళని లోపలి రానివ్వట్లేదు, దురుసుగా ప్రవర్తిస్తుందంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. లావణ్య మాత్రం వాళ్ళు మర్యాద పూర్వకంగా ఒకసారి తలుపులు కూడా మొత్తం పగలగొట్టారు, ధ్వంసం చేశారంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఎవరైతే వాళ్ళ తండ్రి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి వాళ్ళ ఉంది, చెప్పండి ఒక్క నిమిషం. వాళ్ళ ఇంటికి వాళ్ళు రాని నీకే నాకేం అధికారం ఉంది వద్దన్నకి? పక్కన ఇంటి పక్కన సిండికేట్ వాళ్ళు కూడా చూశారమ్మా, ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా లాక్కొని పోతున్నారు. వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎత్తే ఎవరొద్దు అంటామమ్మా. అంటే ఎందుకండి ఇప్పుడు రాజు ఒకవైపు వద్దు, నాకు లావణ్య వద్దు అని చెప్పినప్పటికీ కూడా అడుగుతాను నేను, ఇప్పుడు రాజు వద్దు అన్నాక కూడా ఎందుకని లావణ్య రాజు ఇంట్లో ఇప్పటికీ ఉంటుంది? రాజు ఇంట్లో కాదమ్మా, లావణ్య రాజుతరుణ్ ఇల్లది. లావణ్య లేనిదే ఇల్లు లేదు, లావణ్య లేనిదే రాజుతరుణ్ లేడు. లావణ్యని రాజుతరుణ్ అనే మనిషిని స్టెప్ తీసుకొచ్చింది లావణ్య, దాని వెనకాల మనం. అర్థమైందా? హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో తీసుకొచ్చినాడు. పెద్ద చెబుతున్నాడు కదా మాటలు కదా, 10 మంది తోడు వినాలి కదా. లావణ్య రాజుతరుణ్ అనే మనిషిని ఒక స్టెప్గా ఒక హీరోగా తీసుకొచ్చింది లావణ్య. ఇంకోటి వాళ్ళ ఇంటికి వాళ్ళైతే మేము వద్దానికి మాకేం అధికారం ఉంది? తన ఇంట్లో ఉండమను, అర్థమైందా? మాతో పాటు తింటాడు, ఎందుకు వద్దంటాం? 10 మంది గుండాలను తీసుకొచ్చేసి రచ్చ చేసి కొట్టేసి ఆడపిల్లని చూసుకోకుండా లాక్కొని పోతే ఎలా రానిస్తానమ్మా? ఒకటి అర్థం చేసుకో. ప్లే ఆయనకి ఏమైంది? ప్లే అదంతా హ్యాండిక్యాప్ అని ప్లే ఇప్పుడు ప్లే కాదండి, ఇప్పుడే మీకు నిలిపిమంటే ఇప్పుడే నిలిపిస్తా. 100% ప్లే చేస్తున్నాడు, 100% ప్లే చేస్తున్నాడు. ఆ ప్లే అనేది నేను నిరూపిస్తాను. ఒకవైపు కుటుంబ సభ్యులు ఎవరైతే రాస్తారు పేరెంట్స్ మాత్రం మేము నిస్సాయిత స్థితిలో లోపలికి రానివ్వట్లేదు అంటూ చెప్తున్నారు. ఎస్, ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తుంటే కూడా వాళ్ళ మదర్ కి మాట్లాడలేని పరిస్థితుల్లో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని తను చెప్పుకుంటూ వస్తుంది. ఇద్దరు కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ సామాన్ అంతా కూడా కింద పాడేశారంటూ కూడా వాళ్ళు రాస్తారని పేరెంట్స్ అయితే చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ మాత్రం కొంచెం ఫిజికలీ హ్యాండిక్యాప్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. వాళ్ళ సామాన్ మొత్తం కూడా లోపల పెట్టకుండా బయట తోసేసింది. ఒకవైపు లోపలికి కూడా రానివ్వట్లేదు అంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. వాళ్ళ తండ్రి కూడా ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఒకసారి తల్లితో మాట్లాడదాం. ఏంటి వచ్చేటప్పుడు మీరు మర్యాద పూర్వకంగా వెళ్ళారా? లోపలికి రామని అడిగారా? ఏం చెప్పింది తను? లావణ్య కనిపించలేదు, మేము మామూలుగా వెళ్ళాం. మీరు మామూలుగా వెళ్ళారు లోపలికి? మాతో పాటు కొంతమంది వచ్చారు. అదే మేము కూర్చొని ఆ తర్వాత మొత్తాన్ని విసిరేసిండ్రు. అక్కడ ఒక సెక్యూరిటీ తీస్తుంటే సెక్యూరిటీ కూడా తీయనివ్వలేదు. ఇతనన్నా నేను ఓనర్ని, నా సామాన్ నువ్వెందుకు తీసుకొచ్చి ఇక్కడ పడేసి. నేను ఈ మధ్య హాస్పిటల్ మొన్న ఈ మధ్య వచ్చాను. నేను కూడా 15 days కూడా అవ్వలేదు వచ్చి, 10 days కూడా అవ్వలేదు వచ్చి. నేను హాస్పిటల్ లావణ్య చెప్తున్న ప్రకారం అయితే అత్తమామల లాగా మర్యాద పూర్వకంగా వాళ్ళు లోపలికి రాలేదు, నా మీద ఇంట్లో ట్రెస్ పాస్ అయ్యి నా మీద దాడి చేశారనేది తన వర్జన్. మీరేం చెప్తారు? అసలు అత్తమామ ఏంటండి? పెళ్ళి అయితే అత్తమామ, పెళ్ళి అవ్వకుండా అత్తమామ పెళ్ళి అవ్వలేదు. అత్తమామ ఎలా అవుతారు? అత్తమామ ప్రసక్తి లేదు, ప్రస్తావనే లేదంటారు. అత్తమామలు కాదంటారు మీరు. రైట్.